అర్జున్ బాలీవుడ్ వెళ్తున్నాడన్నారు. కానీ అక్కడికి వెళ్లకుండానే బాలీవుడ్ నే ఇక్కడికి తీసుకొస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ చేస్తున్న తను పుష్ప సినిమా పూర్తి కాకముందే మరో పాన్ ఇండియా ఫిలిం ప్లాన్ చేశాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మాత్రం ఈ విషయంలో వెనకబడుతున్నారా? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తీస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా ఇంకా సగం కూడా తెరకెక్కలేదు. ఇంతలోనే బన్నీ బాలీవుడ్ మార్కెట్ మీద కన్నేశాడు. వరుసగా రెండో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి రెడీ అయ్యాడు. అలా వైకుంఠపురంలో 200 కోట్ల పైనే వసూళ్లు రాబట్టినప్పటి నుంచి బన్నీ లెక్కలు మారాయి. మలయాళం, కన్నడంలో కూడా మార్కెట్ ఉన్న బన్నీ పుష్పతో కోలీవుడ్ మార్కెట్ మీద కన్నేశాడు. అలానే హిందీ మార్కెట్ మీద కూడా ఫోకస్ పెంచాడు. సో పుష్పతో కాలం కలిసొస్తే నార్త్ లో క్రియేట్ అయ్యే మార్కెట్ కోసం ముందే ప్లాన్ సిద్ధం చేసుకున్నాడట బన్నీ. కొరటాల శివ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడట. కొరటాల శివ ఆచార్య తరువాత బన్నీతో సినిమా తెరకెక్కించబోతున్నాడు. అయితే అది పాన్ ఇండియా లెవెల్లో ఉండేందుకు బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ని హీరోయిన్ గా తీసుకున్నారట. మాస్ పల్స్ తెలిసిన కొరటాల కూడా బన్నీ స్ట్రాటజీతో బాలీవుడ్ బాట పడుతున్నట్లే అంటున్నారు. అంతా పాన్ ఇండియా మూవీ చేస్తూ మరో పాన్ ఇండియా ఫిల్మ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటుంటే పాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు ప్రభాస్. ఆల్రెడీ బాహుబలి 1, బాహుబలి 2తో రెండో పాన్ ఇండియా మూవీనే కాదు, సాహోతో మూడో పాన్ ఇండియా ఫిల్మ్ కూడా చేసేశాడు ప్రభాస్. బాహుబలి సిరీస్, సాహో తర్వాత రాధేశ్యామ్, ఆది పురుష్ అంటూ మరో 2 పాన్ ఇండియా మూవీలు చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత పాన్ వరల్డ్ ఫిల్మ్ తో బిజీ కాబోతున్నాడు. నాగ్ అశ్విన్ మేకింగ్ లో చేయబోతున్న సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ వరల్డ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తీయబోతున్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సౌత్ మొత్తం మార్కెట్ ఉంది. హిందీలో మార్కెట్ ఉన్న పాన్ ఇండియా మూవీ మాత్రం చేయలేదు. అయితే వకీల్ సాబ్ తర్వాత క్రిష్ మేకింగ్ లో చేసే సినిమా మాత్రం పాన్ ఇండియా మూవీనే. కాకపోతే ఆ తర్వాత కూడా మరో పాన్ ఇండియా ఫిల్మ్ కమిట్ అవుతున్నాడని కొత్తగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రానాతో పవన్ చేయబోతున్న అయ్యప్పనుం కొశ్యం రీమేక్ పాన్ ఇండియా మూవీనేనట. నార్త్ లో రానాకు మార్కెట్ ఉండడం, అయ్యప్పనుం కొశ్యం హై ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్ ఉన్న మూవీ అవటంతో ఆ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడతో పాటు హిందీలో తెరకెక్కించబోతున్నారట.